హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే మంచిగున్నాం. ఇది మొన్న సండే రోజుది వీడియో అన్నట్టు. టోనా ఫిష్ కర్రీ గ్రేవీది రెసిపీ అప్లోడ్ చేసిన. ఇది ఫ్రైది. ఇంకా ఫ్రై ఎట్లా చేసుకున్నామంటే, ఇక ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 చెంచాలంత కారం వేసుకున్న. తర్వాత ఉప్పు, గరం మసాలా కూడా వేసేసుకున్న. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో నూరిన మసాలా పౌడర్ కూడా వేసేసుకున్న. తర్వాత పెరుగు కూడా యాడ్ చేసిన. కొంచెం పసుపు వేయండి కలర్ కోసం. ఇంగా ఫ్రై అయితే బాగొచ్చింది. రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి ఇట్లా. బాగుంటుంది. అందరు కొంతమంది ఎగ్ ఏసి, కార్న్ ఫ్లోర్ ఏసి కూడా చేత్తరు. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. సింపుల్‌గుంటది. జల్ది అయిపోతది. నెక్స్ట్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసేసుకున్నా. పెరుగేసుకున్న తర్వాత కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోండి. మంచిగొస్తది. స్లిమ్‌లో పెట్టుకొని మంచిగా ఏంపుకోండి. వేంపింది కూడా మా ఆయన చూపిస్తాడు చూడుండ్రి. మా ఆయనే ఫ్రై చేసిండు. నేను జస్ట్ అది కలిపి ఇచ్చిన అంతే. ఆయనే చేసిండు ఫ్రై మొత్తం. ఇంగా నచ్చితే మాత్రం మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకునుడు మర్చిపోకుండ్రి. ఓకేనా? ఇట్లా మంచిగా ఫిష్‌కి పట్టే అంతసేపు మంచిగా పట్టినంక ఒక 20 మినిట్స్ అట్లా పక్కకు పెట్టుకోవాలి కలుపుకొని. మంచిగా ముక్కలకు పట్టిన తర్వాత ఇంగ నూనె పెంక పెట్టుకొని, చపాతీలు చేసే పెంక ఉంటది కదా! దాని మీద పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతది. తినాలన్నా తినబుద్ధి కాదు అట్లుంటది. స్లిమ్‌లో పెట్టుకున్నారనుకో మంచిగా